నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. సూర్యాపేటలో ఘోరం, ప్రేమ ఉన్మాది ఘాతుకం. ప్రేమ పేరుతో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనను కాదన్నానన్న కోపంతో ఒక యువతిపై అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహానగర్ లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. తను ప్రేమించిన యువతి తనను దూరం పెడుతుందనే కక్షతో ఒక యువకుడు మృగంగా మారాడు. పట్టపగలే ధైర్యంగా యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. చేతిలో ఉన్న సుతితో ఆ యువతి తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా స్నేహానగర్ ఇంట్లోకి చొరబడి సుతితో యువతిపై దాడి తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానికులు చేతిలో దేహ శుద్ధి. యువతి ఆర్ధనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు అతడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో ప్రాణాలు తీయడమేనా నీ సంస్కృతి అంటూ స్థానికులు నిందితుడిపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్నేహానగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్. మంచిర్యాల జిల్లా ఇప్పుడు ఒక్కసారిగా గజగజ వణికిపోతుంది. ఎటు చూసిన ఉద్రిక్తత, ఎటు చూసిన పోలీస్ బూట్ల చప్పుడు. అవును, మీరు వింటుంది నిజం. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించింది. ఈ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపుతో ఇప్పుడు మంచిర్యాల గడ్డ అట్టడుగుతోంది. అసలు ఏం జరుగుతుంది? షాకింగ్ అప్డేట్స్. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. షాపులు మూతపడ్డాయి, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేల సంఖ్యలో పోలీసులు రోడ్లపైకి వచ్చారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది అరెస్టులా లేక రాజకీయ కక్ష సాధింపా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ గులాబీ దళం రోడ్లపై బైఠాయించింది. ఇది కేవలం బంద్ మాత్రమే కాదు, ప్రభుత్వంపై యుద్ధం అంటూ హెచ్చరిస్తున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ వెనుక ఉన్న ఈ అదృశ్య హస్తం ఎవరిది? ఇది కేవలం చట్టపరమైన చర్యేనా లేక చెన్నూరు గడ్డపై పట్టు కోల్పోతామనే భయంతో చేస్తున్న కుట్రనా? మా ప్రతినిధి అందిస్తున్న సమాచారం ప్రకారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరిస్థితిని నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారా లేక భయంతో మూసేస్తున్నారా అన్నది పక్కన పెడితే ఈ బంద్ ప్రభావం మాత్రం సెన్సేషనల్ గా ఉంది. చెన్నూరు నియోజకవర్గ సుమన్ అనుచరులు రౌద్ర రూపం దాల్చారు. ఈ సెగ హైదరాబాద్ పొలిటికల్ క్యారిడార్ ను తాకుతుంది. మరి కేసేపట్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఈ బంద్ ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించబోతుందో. ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది, అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు. మీరేమి కొత్తగా చేసే అవసరం లేదు. ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది, ఉభయ సభల్లో పాస్ అయి గవర్నర్ గారి దగ్గర ఉన్నది. దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది, ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, ఏంటంటే ఆర్టీసీ నాయకులంటే వారియర్సు, ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం. కానీ 2.5 సంవత్సరాలు అయింది, వారి గుండెల్లో గాయమైతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది. ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితోని ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో 2 3 పెరగడం జరిగింది. దానితోని పని ఒత్తిడి పెరిగింది. సాధారణంగా 6 నుంచి 8 గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు. కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం
16 నుంచి 18 గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు. ఆ శ్రమ దోపిడీ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి, వర్తింపజేయాల్సిందే. మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా, కనీస గౌరవం లేకుండా, కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి దుగ్గు రాజేందర్ గారని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి, వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు. మరి వారి నాయకత్వంలో దాదాపు 300 మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం. మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు, టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది. కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి. 16 నుంచి 18 గంటలు వర్క్ చేయించి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండుంటది, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది. ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ని బీఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ని కర్ణాటకలో దవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే 2 బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి. ఉప్పల్ ఒకటి, మియాపూర్ ఒకటి, 2 కూడా మూతపడినటువంటి పరిస్థితి. అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకుండే ఇంజనీర్లతో, బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 14లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, మేము విలీనం చేసుకుంటామని. కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి పరిస్థితి. పాపం కార్మికులు వేచి చూసి సమ్మె అనౌన్స్ చేశారు, సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండీ గారు రాలేదు. కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ సారు, దేవరకద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వరలోనే పరిష్కారం చేస్తాం, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది, వార్ అవుతుంది, మీరు బంద్ చేయను అని చెప్పారు. అంటే బంద్ పెట్టారు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు, మాట్లాడలేదు. కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మేము జనం బాటలో తిరిగినా మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి, వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు, వికలాంగులకు కూడా ఫ్రీ బస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము 48 గంటలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా, అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిండ్రు? నెలకు 300 కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్లో. కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం 600 కోట్లు నెలకి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు, దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే 52 రోజులు సమ్మె చేసినా 33 మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఆనాడు యూనియన్లు రద్దు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి. ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు కాబట్టి ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి 24వ తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టిండ్రు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం, తెలంగాణ జాగృతి నండని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటుంది, అది కూడా ఇస్తలేరు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరిని కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు. నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కి పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిర్రు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ₹1 కూడా వస్తలేదు, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో అల్టిమేట్గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకు వచ్చిర్రు. ఏంటిది,
సిటీ బస్సులు 2800 తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం, ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు. కానీ గమ్మత్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు, కేవలం అద్దెకు తీసుకుంటుంది. అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు. అంటే కరెంటు బిల్లు మనమే కడతాం, ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం, బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ బస్సు నడపడానికి డ్రైవరు, ఆ బస్సులో ఉండే కండక్టరు, ఆ మెకానిక్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు మన పిల్లలే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మాకు ఇబ్బంది లేదు. కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది లేకుండా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు. మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు, ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కిండట అవుట్ సోర్సింగ్లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల 9,000 రూపాయలు పైసలు వసూలైతే ఆ 9,000 పట్టుకొని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు. అడిగేటోడు ఎవరు దిక్కులేడు. అంటే బాధ్యత ఉండదు బేసిక్గా, బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే. వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది. ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట. మరి అందరు మంత్రులు కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులైతే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయగా 300 మందిని తీసుకున్నారు, ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఒక పక్క యూనియన్ లేదు, ఇంకొక పక్క చైర్మన్ లేదు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ జులుంను భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవేవి కూడా రియంబర్స్మెంట్ చేయడం లేదు. వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు, ప్రజలకు అల్టిమేట్ గా కోరేది ఒకటే, ఆర్టీసీని బతికించుకుందాం. సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి. ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ, నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మొత్తం కేబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయినని అంటున్నారు. 100% అది వాస్తవం. అయితే విషయం ఏంటంటే అప్పుడు కేబినెట్ ఎర్రవల్లికి పోయేది, ఇప్పుడు ఢిల్లీకి పోతుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. సో కేబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా కేబినెట్లో ఉండే మంత్రులు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను. 100% మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు, ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా అన్న రోజు. ఆయన కేటగిరైజేషన్ చేస్తే, వారు కేటీఆర్ గారు కేటగిరైజేషన్ చేస్తే కేటగిరైజేషన్ జరగదు కదా, ప్రజలు చేస్తారు కేటగిరైజేషన్ అన్నది. ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు, ఎవరు ఉద్యమ ద్రోహులు అన్నది. 100% ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు కావాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం. కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు
ఆర్టీసీ ఓనర్షిప్లో నడవాలి. దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి. శిక్షణ విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఆర్టీసీ స్టాఫ్ ఉండే ట్రైనింగ్ వేరు ఉంటుంది, ప్రైవేట్గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవరే చేసే పరిస్థితి వస్తున్నది. మామూలుగా యావరేజ్గా ఒక ఆర్టీసీ బస్సుకి 6 కార్మికులు బతుకుతారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, ఆ రేషియోను 3కి తగ్గించింది. అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది. అది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు, ఆర్టీసీకి కరెక్ట్ కాదు. పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సులది గవర్నమెంట్ దగ్గర ఉండాలి. ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు? ఆ అద్దెకు ఉండే కండిషన్లు ఏంది, మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్గా ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు లాభం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తున్నది. అది తప్పు. యాక్చువల్లీ మంచి టాపిక్ గుర్తు చేసినావు బ్రదర్. JNURM అనే స్కీమ్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క బస్సుకు 36 లక్షలు గ్రాంట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు. నేను అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా. ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు. రెండవది, కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్ము కూడా బయటకు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూసి తీరాన పట్టా కష్టాలు, గాంధీ విగ్రహం వర్సెస్ పేదల గూడు. దశాబ్దాల కష్టం, రక్తం దారపోసే కట్టుకున్న ఇల్లు, అప్పులన్నీ తీరిపోయి ఇక ప్రశాంతంగా తలదాచుకుందాం అనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబాలకు పిడుగులాంటి వార్త వినిపించింది. అది కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీస్ ద్వారా కాదు, ఉదయాన్నే పేపర్లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం తమ ఇళ్లను ఖాళీ చేయించబోతున్నారనే వార్త చూసి 400 కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మూసి పునర్జీవనం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా వందలాది ఇళ్లను కూల్చివేయాలని చూడడంపై బాధితులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఇవి ఆక్రమిత స్థలాలు కావు, చెరువులు, కుంటలు కావు. ఇవి పక్కా రిజిస్ట్రేషన్, పట్టా, సర్టిఫికెట్స్ ఉన్న ప్రైవేట్ స్థలాలు. బాధితుల ఆవేదన ఒక్కసారి గమనిస్తే మనసు ద్రవిస్తుంది. మేము ఏళ్ల తరబడి కష్టపడి లోన్లు కట్టి ఇల్లు మా సొంతమైందని సంతోషపడే లోపే మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా కనీస సమాచారం లేకుండా పత్రికా ప్రకటనల ద్వారా తమ విధిరాతను మార్చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. 3 ఇయర్స్ బ్యాక్ రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. ఓకే, ఓవరాల్ గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో MPR A and B బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ ఓకే, మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే, వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే. అందులో లేదన్నారు. తర్వాత RDO గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి A and B బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇలా అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు. ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి. ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్గా ఎవరికి రాలేదు. తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి. ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి. గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులు తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి. ఇది ఇండైరెక్ట్ గా ఉద్యోగస్తులు బ్లాంకోట్ ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే, ప్రతిపాత్రలు అందరూ పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కడ మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే, ఉద్యోగాలు లేకపోతే అసలు
బతకడం మేళ ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము ఏమైనా చేస్తున్నారు. కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి ఇదంతా. ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి రీసెంట్ గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి. ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు మొత్తం చెట్లు ఖాళీ చేశారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేమా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడు లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది అసలు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. ఇలా ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? ఏమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి? ఏమైనా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి? అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళల్ని ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంత మంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి ఇంతమంది? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ వచ్చిందే మేమండి ఇక్కడ ఆ బిల్డింగ్ కి. ఫస్ట్ అంటే ఏ బ్లాక్ మరి అక్కడ వచ్చి డెవలప్ చేశారు. 13 years అయిపోయింది, 14 years, 14th year. అయితే ఇప్పుడు వెళ్ళమంటే కష్టం కదా. మేము ఒకటే అది ప్రైమ్ లొకేషన్. ఇది ఈ ప్రైమ్ లొకేషన్ నుంచి వెళ్ళమంటే మేము వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏమన్నా చేసుకుని ఏదైనా చేసుకునండి అంతే. లాస్ట్ ఇంకా వెళ్ళము. వాళ్ళు తీసేసి ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే? ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పై నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు తీయడానికి? మమ్మల్ని కాకుండా ఎలా చేస్తారు? అది కాదు కదా. ఇది ప్రైమ్ లొకేషన్. వాళ్ళ ఇంకా అనొద్దు, వాళ్ళకి కావాలనుకుంటున్నారు కానీ మేము ఇయ్యం కదా. మాకు ఇంత మంచి లొకేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము డబ్బులు ఇప్పటికీ ఇంకా లోన్ పే చేస్తున్నామండి. మేము ఎలా వెళ్తాము? వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు. మరి అంతే, ఈఎంఐ పే చేస్తున్నాం. ఎలా వెళ్తాము? కడుతున్నాం 13 years అయినా మళ్ళీ కట్టాలి కదా. అక్కడ పే చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు కూడా మాకు రిలీవ్ చేస్తారు. లేదండి ఇంకెక్కడా లేదు. మాది ఇక్కడే తెలంగాణని, కానీ ఇంకో ప్లేస్ మేము తీసుకోలేదు. ఇది ఒక్కటే ఉంది మాకు. అదొకటే ప్లేస్, అదొకటే ఇల్లు, ఫ్లాట్. అది కూడా అపార్ట్మెంట్, ఏదో విల్లా అవన్నీ కాదు, జస్ట్ అదొకటే ఉంది మాకు. మేము వెళ్ళలేము ఎక్కడికి. ఇక్కడ ఏరియా అయినా మేము వెళ్ళలేము. ఇదే మాకు కావాలి అంతే. మాకు ప్రైమ్ లొకేషన్ ఇది. మేము వెళ్ళాము ఇక్కడ నుంచి. ఏదైనా చేసుకోండి. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అది అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి. అవునవును, అదే మా అక్క మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది చాలా. సీఎం గారికి ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. ఇదే స్టాచ్యూకి ఉన్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా.
అందరినీ ప్రజల్ని కూడా సంతోషపెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తారు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. 400కు పైగా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ప్రైవేట్ పట్టా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పేపర్లో ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం. అహింస మార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహం కోసం వందలాది కుటుంబాలను హింసకు గురి చేస్తూ వారి గూడు చెరగొట్టడం ఏంటన్నది ఇప్పుడు పౌర సమాజం ముందున్న ప్రశ్న. గాంధీ విగ్రహం కావాలంటే కట్టుకోండి, కానీ మా ఇళ్లను బలిపెట్టి కాదు అంటూ బాధితులు నిందిస్తున్నారు. ముధోల్ నియోజకవర్గ రాజకీయాలలో పెను సంచలనం. బైన్సా మున్సిపల్ కార్యాలయం వేదికగా వినిపించిన మాటలు ఇప్పుడు ఉమ్మడి నిర్మల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. మేము బీజేపీ మద్దతు తీసుకున్నది అందుకే అంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ గా భర్త ఇద్రిచ్ బేగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. రాక్షస పాలన అంతమొందించడమే మా లక్ష్యం, అన్యాయం అవినీతిపై రాజీ లేని పోరాటం, ఎంఐఎంతో కలిసే ప్రసక్తే లేదు. మరి ఎవరితో? బీజేపీ మద్దతు వెనక అసలు రహస్యం ఇదేనా? అవును, మీరు వింటుంది నిజం. బైన్సా మున్సిపాలిటీలో ఇన్నాళ్లుగా సాగుతున్న పాలనపై మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఇద్రిచ్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బైన్సాలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించడానికి మేము బీజేపీ మద్దతు తీసుకున్నామంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. అన్యాయం అవినీతిని ఎదిరించేందుకే ఈ పోరాటమని, ప్రజల కోసం ఎవరితోనైనా కలుస్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎంఐఎంతో పోరాటం చేసి మళ్ళీ వారితోనే ఎలా కలుస్తాం అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు బైన్సా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. బీజేపీ మద్దతు తీసుకోకపోతే బైన్సాలో మాకు అండగా ఎవరున్నారు అని ఆయన అడిగిన ప్రశ్న నేరుగా ప్రత్యర్థి పార్టీలో గుండెల్లో గుణపమై దిగుతోంది. ఇన్నాళ్లుగా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఇద్రిచ్ బేగ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో బైన్సా రాజకీయాలకు ఏ మలుపు తిప్పుతాయో చూడాలి. 2 महीने में इनका निकाल देते, नहीं 2 महीने नहीं, पूरे 5 साल चलने वाले। तो अब हो रहा क्या, अब हम ठोकरा खा खा कर यहाँ तक ऐसे वाले, हम गिरे की उठने की आदत है हमारी, हम एकदम सांप के वैसा पलट जाते गिरते। अब जो लोग जमाने के बाद गिरे, उन्होंने क्या कर रहे, गिरे कि उन्होंने खुद से गिर रहे, मगर देखे कि पीछे किसका भी साया दिखा कि मैच खराब हो, वही ढकल के गिराने वाला नहीं। ये सभा आज इसलिए रखे कि जिस दिन हम यहाँ से इलेक्ट होके गए, उस दिन वैसे की पूरी आवाम, पहले तो मैं निकलते को बहुत लोगों बोले अरे बीजेपी के सपोर्ट पे कैसा, हाँ ये भी बात सही है, तो बीजेपी के सपोर्ट पे कैसा, तो बीजेपी के सपोर्ट पे कैसा, वो तो मैं क्या दस्ती डाल के मंदिर में जाके बैठो बोल रही हूँ। एक नया खेल भाई वाला ऐसा है, लड़ाई चालू हुई जुल्म के खिलाफ, लड़ाई चालू हुई अत्याचार के खिलाफ, लड़ाई चालू हुई करप्शन के खिलाफ, लड़ाई चालू हुई आजादी के लिए। अब ऐसी लड़ाई को मेरे को लाके मेरे पे धर्म का टोकरा डाले, मैं कट्टरवादी। यही लोग यहाँ गंगाधर साहब चेयरमैन थे 2008 में, यहाँ दुर्गा का जो फसाद हुआ उसके बाद ये लोग धर्म का ठेका मेरे पे और एक डाले थे उन्होंने, इद्रिस ISI एजेंट है उसको पकड़ो बोल कर। जब भी कुछ नहीं हुआ उनसे, हमारे मुजीब साहब गंगाधर साहब बोले उन्हें मुसलमान पक्का है मगर ISI नहीं है बोले, और बोलने वाला यही बदमाश। आज फिर मैं बीजेपी मेरा सपोर्ट कर रही वो तो वो जाते का इधर गए तो ये लोग इत्तेहाद के हाथ बटा रहे, उधर गए तो पब्लिक को ये बोल के आए कि तुमको आजाद कर दे। ఈ కీలక పరిణామాలపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం, నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం.
మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.